మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది వచ్చిందంటే జీవితాంతం ఉంటుందని చెప్తుంటారు. కానీ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల హోమ్ రెమెడీస్, మనం కొన్ని రకాల జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయవచ్చు. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. మేడం నమస్తే. నమస్తే. మీరు నాడి వైద్య నిపుణులు, అంటే నాడిని బట్టి ఏ జబ్బు ఉందనేది చెప్తూ ఉంటారు, దాన్ని కరెక్ట్ చేసి జబ్బును తగ్గిస్తూ ఉంటారు. అయితే మీరు చెప్పారు ఏంటంటే ఈ షుగర్ వ్యాధిని మనము మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా, కొన్ని రకాల హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా రివర్స్ చేసుకోవచ్చు అన్నారు. అవి ఏంటి హోమ్ రెమెడీస్? అన్నీ కూడా మనం చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. హోమ్ రెమెడీస్ అవి పాటించుకుంటూ మనం తినే విధానంలో మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడాం ఎలా తినాలి అన్నదంతా కూడా. ఈ 5 ఎలిమెంట్స్కి కూడా ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్కి 6 టేస్ట్లు ఉంటాయి. మన ఫుడ్లో 6 టేస్ట్లు ఉన్నాయి కదా. ఫైర్ ఎనర్జీకి చేదు టేస్ట్ ఉంటుంది, ఎర్త్ ఎనర్జీకి స్వీట్ టేస్ట్ ఉంటుంది, ఎయిర్ ఎనర్జీకి కారం ఒగరు ఉంటుంది, వాటర్ ఎనర్జీకి ఉప్పు ఉంటుంది, అండ్ వుడ్ ఎనర్జీకి పులుపు ఉంటుంది. ఈ టేస్ట్లే మనం ఫుడ్ లో వాడతాం. కానీ ఈ పంచభూతాలు, మన పంచతత్వాలు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. మన నాలిక మనకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నట్టుండి మనకి కారంగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడన్నా. అప్పుడు మనం ఏంటంటే మనకి తెలిసిపోతుంది మన బాడీలో ఎయిర్ ఎనర్జీ అనేది తక్కువైంది. ఎయిర్ ఎనర్జీ తక్కువైంది కాబట్టి మన నాలిక ద్వారా అది మనకి ఇండికేట్ చేసేస్తుంది కొంచెం. అప్పుడు అది ఎలా తినాలి? స్లోగా నవ్వులి ఆ కారం మనం తినేటప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎయిర్ ఎనర్జీ కొంచెానికి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఎందుకంటే బ్లాక్స్ రిమూవ్ చేయకుండా అవ్వదు, చేసుకోవాలి. కానీ అది నేచర్ ఇండికేషన్ చేసేటప్పుడు దాన్ని మనం పాటిస్తేనే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూరల్లో కూడా చూడండి, మనం కొంతమంది పులుసులో, కూరల్లో ఉప్పు కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి ఇంకొంచెం కలుపుకుంటారు. అవును కదా. వాళ్ళ బాడీలో వాటర్ ఎనర్జీ తక్కువ ఉంది, అందువల్ల వాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళు వేసుకోకపోతే వాళ్ళకి సరిపోదు, వాళ్ళకి ఆ ఎనర్జీ సూట్ కాదనమాట. అందువల్ల వాళ్ళు ఎందుకు ఎక్కువ ఉప్పు వేసుకుంటారో అని ఆలోచించడం కానీ అలా వదిలేయడమే బెటర్. ఉప్పు తగ్గించాలి అనుకుంటే వాటర్ ఎనర్జీ ఇంకా తగ్గిపోతుంది కదా. ఇంకా తగ్గిపోతే అది ఎలా పనిచేస్తుంది వాటర్ ఎనర్జీ అనేది? సో అదే అనమాట. పులుపు కూడా వుడ్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకి డయాబెటీస్కి వచ్చేటప్పటికి ఎర్త్ ఎనర్జీ మెయిన్. ఎర్త్ ఎనర్జీయే ప్యాంక్రియాస్, హార్మోన్స్, మజిల్స్ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి అన్నమాట. మనకి హార్మోన్స్ ఇవన్నీ దీనిలో ఉంటాయి. ప్యాంక్రియాస్, స్ప్లీన్ అన్ని దాని కిందే వస్తాయి ఎర్త్ ఎనర్జీ కింద. ఇప్పుడు ఫైర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎర్త్ ఎనర్జీ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు అక్కడ అసలు మనం ఏ ఫుడ్ వేసినా కూడా అది డైజెషన్ అనేది అవ్వదు. డైజెషన్ అంటే మనం నేల మీద వేస్తాం అనుకో ఫుడ్, అది అబ్జార్ప్షన్ అనేది అవ్వదు. మనం బాగా అబ్జర్వ్ అవ్వాలి అంటే ఆ ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి. దానిలో మనకి వాటర్ ఎనర్జీ కరెక్ట్గా ఉంటేనే మనం ఏదైనా వేసినప్పుడు అది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇలా జరగట్లేదు మనకి. అందువల్ల ఈ డయాబెటీస్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే నవ్వులి తినాలి. బాగా నవ్విలేసి ఒక సామెత కూడా ఉంది, ఫుడ్ని తాగండి, వాటర్ని తినండి అని. సో వాటర్ని నోట్లో పోసుకొని నెమ్మదిగా తిన్నట్టుగా మనం మింగాలి. ఈ ఫుడ్ని నవ్విలి జ్యూస్లా అయిపోయినట్టుగా ఆ జ్యూస్ లాగా లోపలికి పోవాలి. ఇది సామెత అనమాట. ఫుడ్ని ఇలా తాగండి, వాటర్ని తినండి. ఇలా తినేందువల్ల మనకి ఏమవుతుంది, కొంచెం నేల సరిగ్గా లేదన్నా కూడా దానిలో పోయి పడినప్పుడు వాటరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఈ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ అవి సెక్రీట్ అయ్యి ఈ ఫుడ్ని గ్లూకోజ్గా ఫామ్ అయిన ఈ ఫుడ్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చేస్తుంది, మనకి అన్ని సెల్స్కి పంపించేస్తాయి. అలా లేనప్పుడు ఇది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రీట్ కానప్పుడు మనకి ఏ సెల్కి కూడా ఈ ఫుడ్ వెళ్ళదు. ఇప్పుడు ఫస్ట్ మనం కరెక్షన్ చేసుకోవలసిందే ఏంటి అంటే మన ఫుడ్ నవ్వులి తినడం అనేది చాలా బాగా అలవాటు చేసుకోవాలి. అంటే 32 సార్లు అని అడుగుతూ ఉంటారు, 32 సార్లు లెక్క పెట్టక్కర్లా. నవ్వులుతూ ఉంటే మనం నవ్వులేటప్పుడు కూడా నోరు తెరిచి నవ్వకూడదు. ఇలా 2 లిప్స్ క్లోజ్ అయ్యి ఉండాలి. లేకపోతే బయట నుంచి ఆక్సిజన్ లోపల వెళ్ళినప్పుడు అది డ్రై అయిపోతుంది. అగైన్ ఆ వాటర్ కంటెంట్ ఉండదు, మనకి సలైవా ఉండదు అనమాట. అందువల్ల అలా నవ్వులు తినడం అనేది అలవాటు చేసుకున్నామంటే అసలు 99% వచ్చి డిజీజ్ డయాబెటిక్ అనేది రాదు, ఉంటే నార్మల్ అయిపోతుంది. అంటే ఎన్ని రోజులు అని క్వశ్చన్ మనకు ఉండదు. ఎందుకంటే ఎన్ని రోజులు అనేది వాళ్ళ బాడీలో ఎన్ని ఏళ్ళుగా ఉంది. లేని వాళ్ళు ఇదే అలవాటు చేసుకుంటూ ఉంటే రాకుండానే ఉంటాయి.
సో ఇంకా చెప్పాలి అనుకుంటే అన్ని వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు మనం. కానీ ఫ్రూట్స్ అనేది తినేది మార్నింగ్ మాత్రమే ఫ్రూట్స్ తినాలి. ఇంకా మనం జనరల్ మన అలవాట్లు ఎలా ఉంటాయంటే పెరుగన్నంలో అరటిపండు, పెరుగన్నంలో మామిడి పండు కదా, ఇలాంటివన్నీ తింటాం. మళ్ళీ నైట్కి ఫ్రూట్స్ తింటాం. అవును, అలా చేయకూడదు. మార్నింగ్ ఇప్పుడు మామిడి పండు సీజన్ వచ్చింది, అందరికీ మామిడి పండు తినాలని ఉంటుంది, కానీ నాకు షుగర్ కదా అనుకుంటుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ 7 to 7:30 లోపల ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మ్యాంగో సీజన్, మ్యాంగో తినాలనుకున్న వాళ్ళు ఓన్లీ మ్యాంగో. దానికి ముందర ఒక 4-5 సాంబార్ ఆనియన్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి తినేసేసి దానిపైన ఓన్లీ మ్యాంగోనే బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ఇంకా దానిపైన ఇంకో ఫ్రూట్స్ వద్దు, ఇంకేం టిఫిన్ వద్దు. అలా తీసుకునేటప్పుడు మీకు గ్లూకోజ్ లెవెల్ అలా అంత హై లెవెల్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా తిన్నా కూడా మనకి అది జ్యూస్లా అయిపోవాలి. మామిడి పండు జ్యూస్లా అయిపోవాలి, మనకి జ్యూస్లా అయిపోయి లోపలికి వెళ్ళాలి. అలా ఆ ఫ్రూట్ని అంత బాగా చూవ్ చేసి మనం మింగాలి. సో ఇలా ఒకటి చేయొచ్చు ఫ్రూట్స్ తినాలి అనుకుంటే. ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తినకూడదు కంపల్సరీ. కుక్కుడు కలవకూడదు. అలాగే నైట్లో కూడా మళ్ళీ ఫ్రూట్స్ తినకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్కుడు తినేసి ఉంటాం. అది డైజెస్ట్ కాకుండానే అది కొంచెం డైజెస్ట్ అయ్యి అవ్వకుండా ఉన్నప్పుడు మళ్ళీ మనం అన్కుక్కుడు ఫుడ్ తినొద్దు. ఇంకా కుకుంబరు, క్యారెట్లు ఇలాంటివి తినొచ్చు నైట్. ఫ్రూట్స్ మాత్రం నైట్లో తినకూడదు జనరల్గా. సో ఇంకొకటి ఏంటంటే మనం తింటూ ఉండేటప్పుడు తేనె పోస్తుంది. ఆ తేనె పోస్తే నెక్స్ట్ ఒక ముద్ద కూడా నోట్లో పెట్టకూడదు. ఓకే, డయాబెటిక్ రివర్స్ చేయొచ్చు ఇలా అంతా చేస్తే. ఒక ముద్ద కూడా నోట్లో పెట్టకూడదు అంటే అది ఇండికేషన్ అనమాట. ఇంకా చాలు అని చెప్పేస్తుంది భాష. అంటే శరీరం ఒక భాష మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి మనం తింటూ ఇప్పుడు ఏదో కూరలు వేసుకొని తింటూ ఉంటాం. ఫస్ట్ తినేటప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది ఫుడ్కి. సగం అయిపోయేప్పటికి టేస్ట్ మారిపోతుంది కదా, నచ్చకుండా అయినట్టుగా అయిపోతుంది. టేస్ట్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఫుడ్ని స్టాప్ చేసేయాలి. ఓకే, అదే ఇండికేషన్. టేస్ట్ మనం ఇప్పుడు ఈ కూర బాగుంది తింటూ ఉంటాం, కొంచెం సేపు తినగలం, మళ్ళీ ఆ టేస్ట్ మనకి అంత ఫస్ట్ తీసుకున్నంత ఇంట్రెస్టింగ్ ఉండదు కదా, అప్పుడే స్టాప్ చేసేయాలి ఫుడ్. ఇది చాలా బెస్ట్ రెమెడీ అనమాట డయాబెటిక్ రివర్స్ చేసుకోవడంలో. ఇది ఈ 2 విషయాలు అంత బాగా పనిచేస్తాయి. తేనుపు రాగానే ఫుడ్ ఆపేయడం ఒకటి, ఇలా చేసుకోవడం ఒకటి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మేడం. డయాబెటీస్ రివర్సల్ అంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా మీరు చెప్పినట్లు జాగ్రత్తగా తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది. సో అందరు కూడా చెప్తుంటారు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కానీ ఇది ఒక వ్యాధి కాదు అని. దాన్ని ఆ విధంగానే రివర్స్ చేసుకోవాలని కోరుకున్నాం. మీరు చెప్పిన పద్ధతులు పాటించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.